హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మనకి యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న చాలా డెలిషియస్గా ఉండే ఒక మంచి రెసిపీని చేస్తున్నాను నేను. రోస్టెడ్ పెయిన్ సేమియా 200 గ్రామ్స్ తీసుకున్నాను దీనికోసం. దీన్ని చక్కగా చేతితో క్రష్ చేస్తే చిన్న చిన్న పీసెస్ అయిపోతుంది. ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను కరగబెట్టింది. అండ్ 3 టీ స్పూన్స్ జాగరీ పౌడర్ వాడాను, షుగర్ అయినా వాడుకోవచ్చు. అండ్ ఒక బౌల్లో 2.5 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం పాలు అందులో వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. మీరు ఇందులో షుగర్ అయినా యూస్ చేయొచ్చు, జాగరీ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ నేను దీనికి 1/2 లీటర్ మిల్క్ యూస్ చేశాను. ఈ మిల్క్ని మనం బాయిల్ చేసుకుందాము. ఇది ఒక పొంగు వచ్చాక ఇందులో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. షుగర్ ఆర్ జాగరీ, దట్స్ మన ఇష్టం, టేస్ట్కి తగ్గట్టు. అండ్ ఈ పాలు ఒక పొంగు వచ్చాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇంకొకసారి ఉండలు లేక కలిపి పెట్టుకొని మన పాలల్లో పోసేసుకోవాలి. ఇందులో 10 రూపీస్ మిల్క్ పౌడర్ వాడాను నేను. అండ్ వెనీలా ఎసెన్స్ మంచి ఫ్లేవర్ కోసం వేసుకున్నాను 1 టీ స్పూన్. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. అండ్ ఒక చీజ్ స్లైస్, ఓన్లీ వన్ స్లైస్ మాత్రమే ఒక చీజ్ వేసాను ఇందులో. వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఒక 5 to 8 మినిట్స్ మధ్యలో అయిపోతుంది. అండ్ దీన్ని థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇట్లా ఒక బౌల్ తీసుకొని మనం చేసుకున్న ఈ పెయిన్ సేమియా మిశ్రమాన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. థిన్ లేయర్ లాగా కొంచెం మందంగా వేసుకొని అంతా ఈక్వల్ లెవెల్లో పెట్టేసుకుందాము. అండ్ ఇందులో స్వీట్లో షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువైతే ఎవిటి కొడుతుంది, తినలేము ఎక్కువగా. సో మనం ఎంత తింటామో దానికి తగ్గట్టు చూసి వేసుకోవచ్చు టేస్ట్. నాకైతే ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇవి. నాకు ఇట్లా చేస్తే నాకు కరెక్ట్గా వచ్చే స్వీట్ సరిపోయింది మా టేస్ట్కి. అండ్ తర్వాత మనం చేసుకున్న ఈ క్రీమీ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా వేసుకుందాము. మళ్ళీ ఇంకొక లేయర్ మనం ఈ పెయిన్ సేమియాని వేసుకుందాము. వేసుకొని స్మూత్గా ప్రెజర్ పడకుండా దీన్ని చేసేసుకున్నాము. పైన గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పు మన ఇష్టం ఉన్న వాటితో గార్నిష్ చేసుకొని ఒక 2 నుంచి 4 గంటలు రిఫ్రిజిరేట్ చేసేసి తీసాక స్పూన్తో మనం ఇట్లా తీసుకొని చూపించండి, ఇప్పుడు చూపించినట్టుగా తీసుకొని తింటే అది చాలా బాగుంటుంది. మా పిల్లలకి చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చాలా బాగుంటుంది. మనం బయటకు ఎక్కడికి వెళ్ళి ఎక్కువ రేట్లు పెట్టి ఎట్లాంటివి కొనుక్కోక్కర్లేదు. చూసారా, లోపల క్రీమీగా స్మూత్గా పైన క్రంచీగా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.